ఒక గ్రామంలో అలీబాబా అనే పేద వ్యక్తి జీవిస్తుండేవాడు. అతను కలపను తెంచి అమ్ముతూ తన జీవనం సాగించేవాడు. ఒకరోజు అడవిలో చెట్లను కడగడానికి వెళ్ళినప్పుడు అతను కొన్ని దొంగలను గమనించాడు. వారు ఒక పెద్ద గుహ వద్ద చేరుకుని ఓపెన్ సెస్మీ అని పిలిచినప్పుడు గుహ తలుపులు తెరుచుకున్నాయి. దొంగలు ఆ గుహలో ప్రవేశించి అక్కడ సొరచరంగా దాచిన అపారమైన బంగారాన్ని, ఆభరణాలను అలీబాబా గమనించాడు. దొంగలు వెళ్లిపోయిన తర్వాత అలీబాబా గుహ వద్దకు వెళ్లి అదే మంత్రాన్ని పలికాడు. గుహ తలుపులు తెరుచుకున్నాయి. అతను అక్కడి సొత్తులో కొంచెం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అలీబాబా తన సోదరుడికి ఈ విషయాన్ని చెప్పినప్పుడు అతను అలక్ష్యంగా గుహలోకి వెళ్లి మంత్రాన్ని మరచిపోయాడు. దొంగలు తిరిగి వచ్చి అతన్ని చంపేశారు. గుహలో తమ సొత్తు మాయమైనట్లు గమనించి దానిని ఎవరైనా దొంగిలించారని అర్థం చేసుకున్నారు. వారు దాని వెనుక ఉన్న వ్యక్తిని కనుగొనడానికి ప్రయత్నించగా అలీబాబా వారి లక్ష్యంగా మారాడు. అలీబాబా సేవకురాలు మార్జీనా తెలివి, ధైర్యంతో కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఒకరోజు దొంగల నాయకుడు అలీబాబాను చంపడానికి అతని ఇంట్లో దాగి ఉంటాడు. కానీ మార్జీనా దాన్ని గమనించి తన తెలివితో దొంగలను ఓడించి అలీబాబా ప్రాణాలను రక్షిస్తుంది. దొంగల నుండి తనను తాను రక్షించుకున్న అలీబాబా ఆ గుహలో దాచిన ధనాన్ని ఉపయోగించి తన కుటుంబానికి భద్రత మరియు సంతోషాన్ని అందిస్తాడు.